అమ్మో, వీటన్నింటికి విలువ ఉండాలంటే డిజైనర్ కాస్ట్యూమ్. ఇలా ఎన్నెన్ని ఖర్చులుంటాయో. హా, ఓయమ్మో ఓర్ నాయనో, ఇట్టా ఈ చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి ఖర్చులతోనే నా కొడుకు సంపాదన మొత్తం నమిలి మింగేసేలాగున్నావే. ఆ? సుందరం ఈడెందుకు చేస్తున్నాడు ఫోను? చెప్పరా అబ్బాయి. హలో పిన్నే, ఒక ముఖ్యమైన పని విషయం మాట్లాడదామని ఫోన్ చేస్తుండా. ఏంద్రా అది? డబ్బులొచ్చే పనేదైనా ఉంటేనే చెప్పు. డబ్బులొచ్చే పనే పిన్నే. అవునా? డబ్బులొచ్చే పనా? చెప్పు 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 చెప్పు. అర్జెంటుగా ఓ 5,000 నాకు పంపించు. 5,000 నీకు పంపించాలా? డబ్బులొచ్చే పనని చెప్పి నన్ను తిరిగి డబ్బులు అడుగుతావేంద్రా? అది నాకు డబ్బులొచ్చే పని పిన్ని. సచ్చినోడా, డబ్బులు అడుక్కునేదాన్ని కూడా ఇంత బిల్డప్ ఇస్తున్నావా? అయినా నా కోడలే ఉన్న డబ్బంతా దోసేసుకుందని ఏడుస్తా ఉంటే మళ్ళీ నువ్వు నన్ను డబ్బులు అడుగుతావేంది? అత్తయ్య గారు, ఎవరో డబ్బులు అడుగుతున్నట్టున్నారు. దూరపు చుట్టంలే అమ్మా, దేవాకి అన్న వరుసవుతాడులే. అలాగా. హలో బావగారు, బాగున్నారా? బాగుండా. బాగున్నప్పుడు ఎందుకు ఫోన్ చేసి డబ్బులు అడగడం? ఆవిడ దగ్గరున్న డబ్బులు పాపం ఇంటి ఖర్చులకే సరిపోతాయి. మీరిలా ఫోన్లు చేసి అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు? ఇంకోసారి ఇలా డబ్బులంటూ ఫోన్లు చేస్తే బాగోదు. ఏమనుకుంటున్నారు? ఏంది ఇట్టా మాట్లాడేసింది? పెండ్ల అమ్మాయి నా పక్కన ఉండాల్సింది ఇప్పుడు సుట్టమై ఆ ఇంట్లో ఉంది. అత్తయ్య గారు, ఆ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇలా ఎవరు పడితే వాళ్ళు అడిగినప్పుడు లేవని చెప్పేసేయండి. అబ్బాయి, ఏంద్రయ్యమ్మ ఇట్టా ఉండది? అమ్మా, దామినిది చిన్నపిల్ల మనస్తత్వం. ఈ లైఫ్ మొదలుపెట్టింది ఇప్పుడే కదా. డబ్బుని ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి తను ఇలా కాకపోతే ఎలా ఉంటుంది చెప్పు? ఈ వాతావరణం కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటుంది. మనమే తన ఓపికతో భరించాలి. భరించేవాణ్ణి భర్త అంటారా అత్తనరు. దానికి నేనేంటో చూపించకపోతే నా పెత్తనం కోడలి కాళ్ళ దగ్గరికి పడిపోతుంది.